రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఉదయం దాదాపు అన్ని క్యాంటీన్స్ లో బ్రేక్ఫాస్ట్ అందించారు. ఈ క్యాంటీన్స్ లో ఇవాళ మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ని కేవలం 5 రూపాయలకే అందించనున్నారు. నిన్న గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ని సీఎం చంద్రబాబు ప్రారంభించగా ఇవాళ మిగిలిన 99 అన్నా క్యాంటీన్లని పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. పరిశుభ్రమైన వాతావరణంలో మంచి భోజనం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లని ప్రారంభించినట్టు ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏం చేయమంటావు చెప్పు. అక్కడే చూడు, ఇక్కడ చూడు బాబు, వెనక్కి ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మొత్తం 100 క్యాంటీన్స్ కాగా అందులో 99 ఈ రోజు ప్రారంభమైన నేపథ్యంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి? అన్నా క్యాంటీన్స్ దగ్గర సందడి ఏ విధంగా ఉంది? ధనలక్ష్మి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 99 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. పేదవాడికి కడుపు నింపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదవాడి ఆకలి తీర్చిందో అదే స్కీమ్ను ఇప్పుడు అమలు చేస్తుంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మిగతా 99 కూడా ఈ ఉదయం మంత్రులు కావచ్చు, వివిధ రాజకీయ నేతలు, ఏదైతే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ప్రతి చోట కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. భవిష్యత్తులో దాదాపు 300 పైచిలకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పుడు మనం చూసే అన్నా క్యాంటీన్ చంద్రబాబు ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసం ఎదురుగా ఉండే అన్నా క్యాంటీన్ ఉంది. ఇక్కడ పోలీసు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా లోకేష్ కి ఏదైతే సమస్యలు చెప్పుకుందామని వచ్చిన వేలాది మందికి ఇది ఒక ఆసరాగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా అన్నా క్యాంటీన్లు చాలా సక్సెస్ఫుల్ గా గతంలో రన్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం కూడా బ్రేక్ఫాస్ట్ సమయం మించిపోయింది. తర్వాత 12 గంటలకి లంచ్ ప్రారంభం కాబోతుంది. మొత్తం కూడా ఇక్కడ చూసుకున్నాం కొత్త ఏ విధంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్నా క్యాంటీన్ ఏ విధంగా ఉందో ఇక్కడికి మనకు కనిపిస్తుంది. ఏ విధంగా ఒక హైజీనిక్ ఫుడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇది ఎంత నీట్ గా ఉందో కూడా మనం చూడవచ్చు. ఒక హోటల్ లాగా, ఒక మంచి నాణ్యత గల హోటల్ లాగా ఇక్కడ కనిపిస్తుంది. హైజీనిక్ గా అన్ని కూడా ప్యాకింగ్ ఏ విధంగా ఉంటుంది, ఆహారం ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు, ఏ విధంగా టేబుల్స్ కావచ్చు, ఏ విధంగా గ్రౌండ్ కావచ్చు, ఎంత క్లీన్ గా ఉందో కూడా మనకి కనిపిస్తుంది. మొత్తం కూడా హైజీనిక్ గా ఇక్కడ బాక్సులు కూడా వేడి ఆహారాన్ని అందించేందుకు ఈ బాక్సులు కూడా ఏ విధంగా ఏర్పాటు చేశారో చూడవచ్చు. ఎందుకంటే 12 గంటలకి ఇక్కడికి 11:30కి ఆహారం వస్తుంది. 12 దగ్గర నుంచి కూడా టోకెన్లు ఇస్తారు. 5 రూపాయలకే ఈ విధంగా ఆహారం పెట్టబోతున్నారు. ఇక్కడ చూస్తే వారాల వారీగా సోమవారం ఏం పెడతారు, మంగళవారం ఏమి ఉంటుంది, బుధవారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మెనూ అయితే కనిపిస్తుంది. నిన్న మొదటి రోజు కాబట్టి అందరికి కూడా చక్కెర పొంగల్ కూడా నిన్న వడ్డించిన పరిస్థితుంది. మొదటి రోజు చక్కెర పొంగల్ కూడా పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ సోమవారం అయితే బ్రేక్ఫాస్ట్ లో ఎలా ఉంటుంది, అదేవిధంగా లంచ్, డిన్నర్ ఏ విధంగా ఉంటుంది, ఒక మెనూ అనేది ఇక్కడ ప్రతి అన్నా క్యాంటీన్ లో కూడా ఈ మెనూ పెట్టారు. ఈ మెనూ ప్రకారమే మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్ ఉదయం 7:30కి ప్రారంభమై 10 గంటల వరకు ఉంటుంది. లంచ్ 12:30 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. డిన్నర్ 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఆదివారం సెలవు ఉంటుంది. వారానికి ఒక రోజు స్పెషల్ రైస్ అయితే పెట్టబోతున్నారు. బిర్యానీ కావచ్చు, ఏదైనా ఒక రైస్ స్పెషల్ పెట్టబోతున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆకలి అనేది లేకుండా పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. 5 రూపాయలకి ఈ రోజు ఏది దొరికే పరిస్థితులు లేదు మార్కెట్లో. కానీ ప్రభుత్వం దాతల సహకారంతో దీన్ని ఒక ట్రస్ట్ లా ఏర్పాటు చేసి అద్వితీయంగా నడిపించాలని ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి విరాళాలు సేకరించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. SBI అకౌంట్లో ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైన ట్రస్ట్ ఉందో అన్నదానానికి అదే విధమైన ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. అంటే ప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా ఆ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుందని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఇక్కడ అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ విధమైన హైజీనిక్ గా వాటర్ ప్లాంట్ ఏ విధంగా ఉంది, మొత్తం ఎంత హైజీనిక్ గా ఉందో ఇక్కడికి మనకి కనిపిస్తుంది. చాలా నీట్ గా ఇక్కడ ఉన్న పరిస్థితి. ఎవరైనా సరే పేద ధనిక ఏ వర్గం వారైనా భోజనం చేసేందుకు ఇక్కడ ఎవరు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. చాలా హైజీనిక్ గా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఏదైతే ప్లేట్లు ఏ విధంగా పెడుతున్నారు, ఇక్కడ ఏ విధంగా ఉంది ఇక్కడ
చూస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రౌండ్ కూడా ఎంత శుభ్రంగా ఉంది, మొత్తం కూడా చాలా హైజెనిక్ గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. టోకెన్లు ఇచ్చే కౌంటర్ కూడా చాలా చాలా నీట్ గా ఉన్న పరిస్థితి ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల తీరుకు సంబంధించి చూస్తుంటే కనుక ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఆ ట్రస్ట్ ద్వారా పేదవాడికి నిరంతరం ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో 300 పైచీలకు అన్నా క్యాంటీన్లు పెట్టాలని ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. థ్యాంక్ యూ రవిచంద్. మీరు ఇంకా అన్ని చోట్ల ఏం చేయమంటారు చెప్పు. అక్కడే ఇక్కడ చూడు, ఇక్కడ చూడు బాబు, వెనక్కి తిప్పించు. తమిళ